స్తోత్రం. అలాగే ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా వాక్యం విన్నట్టు, వాక్యం ధ్యానించినట్టు, వాక్యం జీవమార్మాలుగా మార్చబడినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేసినాక దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ప్రియులారా 5వ అధ్యాయము, స్తోత్రం. 5వ అధ్యాయము ప్రియులారా 22వ వచనం. ప్రియులారా, మనం ఒకసారి చదువుదాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులారా మనం చూస్తున్నట్టే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చిన తర్వాత సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం ప్రియులారా చేస్తున్న పని ఏంటంటే, బట్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లివ్స్. ఇప్పుడు ఇలాంటి అంటే దేవుని గుణాలు ఆల్రెడీ మన ఆత్మలో ఉంది. మీ ఆత్మలో, నా ఆత్మలో 100% దేవుని గుణాలు ఉంది అన్నమాట. దేవుని గుణాలు 100% ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు ద్వారా నాలో మీదో మనలో ఉంది అన్నమాట. మనలో ఆ దేవుని గుణాలు ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, అది మన ఆత్మ నుండి ప్రతిరోజు ఇంక్రీజ్ అయినట్టు. చూడండి, ఇక్కడ రాయబడింది, ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లీవ్స్. అంటే మన కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి ఆ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క సమాధానం, ఆ క్షమించే గుణాలు, దేవుని యొక్క దయ, మేలు చేసే గుణాలు, అలాగే ఫెయిత్ఫుల్నెస్, అలాగే సెల్ఫ్ కంట్రోల్, ఇదంతా కూడా మన ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొలది, పరిశుద్ధాత్మ సహాయం వలన మనకు అనుభవంగా మార్చబడుతుంది అనమాట. అది బయటకు వస్తాయన్నమాట. ఇప్పుడు ఎవరు బాధపడవద్దు. దేవుని యొక్క ప్రేమ మన ఆత్మ నుండి తప్పకుండా యేసు బయటకు వస్తాయన్నమాట, ఇంకరిస్తామన్నాక. కాబట్టి ఇప్పుడు బయటకు రావడం లేదని కాదు. ఇప్పుడు కొందరిలో ఆ ప్రేమ ఆత్మ నుండి, మీ ఆత్మ నుండి దేవుని యొక్క ప్రేమ పొంగి పొర్లుతున్నట్టు దేవునికి స్తోత్రం. కానీ దేవుడు కోరుతుంది అది ఇంకరీస్ అవ్వాలన్నమాట. మన ఆత్మ నుండి రోజు రోజుకి ఇంకరీస్ అవుతాయి అన్నమాట. మన యేసుతో, పరిశుద్ధాత్మతో, వాక్యంతో ప్రియుల కలిసి, దేవునితో కలిసి మనం బ్రతుకుతున్నాము. కాబట్టి అది ఇంకరీస్ అవ్వనాక, యేసులో ఇంకరీస్ అవ్వాలన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ప్రియుల మన ఆత్మ నుండి ప్రవహించినాక, కాబట్టి ప్రాణం ద్వారానే అది ప్రవహిస్తాయి అనమాట. అంతకొరకే ప్రాణం కూడా, మన మనస్సు, భావోద్యం, చిత్తానికి కూడా ఒక పాత్ర ఉంది అనమాట. ఇప్పుడు ఎందుకంటే మనకు 3 భాగాలు ఉంది. ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఒకటి కొత్తగా జన్మించిన ఆత్మలో సమృద్ధి ఉంది అనమాట. అక్కడ ఏం కొదవలేదు. కొత్తగా జన్మించిన మీ ఆత్మలో, నా ఆత్మలో క్రీస్తు ఉన్నా కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా కాబట్టి, దేవుని యొక్క ప్రేమ గాని, దేవుని యొక్క సంతోషం గాని, దేవుని యొక్క సమాధానం గాని, పరిశుద్ధాత్మ ఫలం గాని, వరాలు గాని, దేవుని యొక్క శక్తి గాని, దేనికి కూడా అక్కడ ప్రియులారా కొదవలేదు. ఆశీర్వాదం గాని కొదవలేదు అనమాట. ఎందుకంటే దేవుడే మనలో, మీలో, నాలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇది ప్రియులారా బలపరచబడాలి. అందుకొరగా ఇన్నర్ మ్యాన్ బలపరచబడాలి, బయటకు రిలీజ్ అవ్వాలి అనమాట. ఇప్పుడు ఈ ప్రియులారా బయటకు రిలీజ్ అవ్వాలంటే మనకు ప్రియులారా నిరంతరం యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని మనం కూడా నిరంతరం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రేమించే వారుగా మనం ఉండాలన్నమాట. నిరంతరం యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రేమిస్తున్న వారు ప్రియులారా మనం చూసినట్టే పరిశుద్ధ గ్రంథం లేదంటే ప్రేమ లేక ఎక్కువ వారు చదువుతారు, ఎక్కువ ధ్యానిస్తారు అనమాట. ఎక్కువ చదువుతారు. ఎక్కువ ప్రియులారా ఇది ధ్యానించిన కొద్దీ, ఎక్కువ చదువుతున్న కొద్దీ మన ఆత్మలో ఉన్న ప్రేమ ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకుని వస్తారు. దానితో పాటు మన ప్రాణములు ఉన్న ప్రతి ఆటంకాలు దేవుడు తొలగిస్తాడనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఆటంకాలు తొలగిస్తాడు. అందుకొరకు ప్రియులారా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయం ప్రియులారా మనం చూస్తున్నట్టే 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం గురించి రాయబడింది. వాక్యం గురించి ప్రియులారా రాయబడింది 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నట్టే స్పష్టంగా మనకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఫర్ ద బెడ్ ఆఫ్ కోర్ట్ ఈస్ ఎలైవ్ అండ్ పవర్ఫుల్ అనమాట. దేవుని వాక్యం బెడ్ ఆఫ్ కోర్ట్ ఈస్ ఎలైవ్ అంటే దానికి జీవం ఉంది అనమాట. వాక్యానికి జీవం ఉంది, జీవం కలిగిన వాక్యం అనమాట, సజీవమైన ఆత్మగడకం. కాబట్టి
ఫర్ ద వేర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎలైవ్ అండ్ పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు ఆ వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి, ఎంత మనం ఆత్మలోనికి రిసీవ్ చేసుకోవాలన్నమాట. మనం తినాలి అనమాట. ఎంత మనం భోజించినా అంత మనకు మంచిది అనమాట, పరిశుద్ధాత్మతో కలిసి. అందుకొరకు మనం సమయం ఖచ్చితంగా కేటాయించాలి, వేరే మార్గం లేదు. మీరు ఎక్కువ మీరు మనం ఫలించుకోవాలి అంటే, ఎక్కువ మన ఆత్మ నుండి దేవుని ప్రేమ బయటకు రిలీజ్ అవ్వాలి అంటే వాక్యం మనం తక్కువ కాదు. ఎంత ఎక్కువ మనం భూజిస్తున్నా కొద్దీ అంత ఎక్కువ మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. నదులు, పరిశుద్ధ నది, ప్రేమ నది మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇది రెండు కనెక్షన్ ఉంది అనమాట. దేవుని వాక్యం మనం భూజించుకోవడం, పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేయడం, యేసునామములో ప్రార్థన చేసుకొని వాక్యం తినడం, అలాగే మన ఆత్మ నుండి ప్రవహించడం, రెండు కనెక్ట్ ఉంది అనమాట. రెండు ప్రియుల కనెక్ట్ ఉంది. మనమేమో ఎక్కువ మన నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించాలి, జీవిత నదులు ఎక్కువ ప్రవహించాలి, ఎక్కువ ప్రేమ నా నుండి ప్రవహించాలి, ఎక్కువ నేను ఫలించాలి అని మనం కోరుతున్నాం. కానీ దానికి తగినట్టు మన ప్రాక్టికల్ జీవితంలో లేదేమో. మన ప్రాక్టికల్ జీవితంలో ప్రభుత్వం మనం సమయం గడపడం లేదేమో. మనం ఏం చెప్తా, నాకు రకరకాల పనులు ఉన్నాయి, రకరకాలు అపాయింట్మెంట్ ఉంది, పనులు ఉంది, బిజీ బిజీ అయిపోయింది, ముందు కంటే చాలా బిజీ ఉంది, ఇంకా ప్రార్థనకి రావడం చాలా కష్టం, ప్రార్థన ఆరాధన సుధులు ప్రభుత్వం కలిసి సమయం గడపడం నాకు సమయం లేదు అని అదే మనకు ఇబ్బంది అవుతుంది అనమాట. అదే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ఫస్ట్ ప్రయారిటీ ప్రభువుకు ఇవ్వాలి. కాబట్టి దానిలో ప్రియులారా నంబర్ 1 మనం చూసినట్లయితే అపోస్తలు అనమాట. అపోస్తలు వారు దేవుని పులి పొందిన తర్వాత అపోస్తల కార్యం 6వ అధ్యాయం 4వ దినములో రాయబడింది, వారు దేవునితో సమయం గడిపామన్నమాట. అంటే వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, వాక్యం పూల్చుకోవడం అనమాట. ప్రార్థన పూర్వకంగా వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, దాని కొరకు వారు సమయం కేటాయించామన్నమాట స్పెషల్ గా. కాబట్టి ప్రత్యేకంగా దేవుడు పిలుపు, దేవుడు మిమ్మల్ని పరిచర్య కొరకు పిలిచామని మీ ఆత్మలో లేదంటే మీరు గ్రహించిన వ్యక్తి ఉండే దేశీ ప్రార్థనలు, వాక్యం చదువు విషయంలో, వాక్యం ముగించే విషయంలో సమయం ఎక్కువ గడపాలి అనమాట. ఎక్కువ గడపాలి. ఎందుకంటే అపోస్తలు అదే చేస్తామన్నమాట. అదే గొప్పది అనమాట దేవునికి స్తోత్రం. దానికంటే గొప్పది ఏమీ లేదు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, మీ జీవితం ఆశీర్వాదం అంటే మీ జీవితం దీవించబడుతుంది. దేవుడు చిత్తానుసరంగా దీవించబడుతుంది. దేవుడి చిత్తానుసరంగా మీరు అనేకలకు దీవెనగరగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యం పూర్చే విషయంలో, ప్రార్థనలో తప్పకుండా మనం సమయం అధికంగా ఎవరైతే గడుపుతున్నారో, ఇప్పుడు గడపడం అంటే అదొక అలవాటు కాదు, కానీ దేవుని ప్రేమ గ్రహించుకొని పరిశుద్ధాత్మతో కలిసి సమయం గడపాలి అనమాట. పరిశుద్ధాత్మ దేవుని చిత్తానుసరంగా సమయం గడపాలి. ఇప్పుడు దేవుని స్థానంలో సమయం గడపడం వలన మనకు నష్టం లేదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తాం, అబ్బో నేను చాలా రోజుల నుండి ప్రేయర్ చేస్తున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ కొద్ది తేడా మాత్రం కనిపిస్తుంది, పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదని కొన్నిసారి మనకు అలాగే ఆలోచన వస్తాము. దాన్ని బట్టి కొందరు విసిగిపోతాము ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి కూడా. ఎన్ని రోజుల నుండి నేను ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని రోజుల నుండి నేను సమయం ప్రభుత్వం గడుపుతున్నాం. కానీ కాబట్టి ప్రియులరా, అంటే దానికి అర్థం కొత్తగా జన్మించిన మన ఆత్మలో నూతన స్థితిగా మార్చబడ్డాం, కానీ మన ప్రాణానికి ఇంకా అవసరం అనమాట. అంటే దానికి అర్థం ప్రాణంలో చీకటి లేదంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉంది అనమాట. చీకటి, డార్క్, చీకటి ఇన్ఫ్లుయెన్స్ లేదా నూతన పరచబడలేని ఏరియా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇప్పుడు అదంతా కూడా నూతన పరచబడడం సమయం కావాలన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఇంకా కూడా సమయం గడపడమే. డిసిప్లిన్ మన ఉత్సాహంతో ప్రభుత్వం సమయం గడపడం మాత్రమే దానికి ప్రియులరా పరిష్కారం. ఇప్పుడు సమయం గడపాలి, ప్రభుత్వ ప్రియులరా మనం సమయం గడపాలి. ఫర్ ద వేర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎలైవ్ అండ్ పవర్ఫుల్ అనమాట. ఇట్ ఈస్ షార్పర్ దాన్ ద షార్పెస్ట్ టూ-ఎడ్జెడ్ సోర్డ్, కట్టింగ్ బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్. చూడండి, కట్ చేస్తే అనమాట. స్పిరిట్ సోల్ కలిసి ఉందేమో, బట్ ఇదంతా కలిసి మిక్స్డ్ గా ఉందేమో. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దాన్ని వాక్యం వెళ్ళి సపరేట్ చేస్తే అనమాట. ఆత్మ నుండి వచ్చేది ఏది, ప్రాణం నుండి వచ్చేది ఏది, శరీరం నుండి వచ్చేది ఏది, అదంతా మనకు అర్థమన్నట్టు వాక్యం ప్రియులారా మన లోపల వెళుతున్న వాక్యాలు పనిచేస్తాయి అనమాట. మనం రిసీవ్ చేస్తున్న వాక్యం తప్పకుండా మనలో పనిచేస్తుంది అనమాట. ప్రార్థన పూర్వకంగా ప్రియులారా మనం విన్నున్న వాక్యాలు, ప్రార్థన పూర్వకంగా మనం చదువుతున్న వాక్యాలు, ఒప్పుకున్న వాక్యాలు, మనం ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయం వలన భోజిస్తున్న వాక్యం మనకు చాలా చాలా సహాయం చేస్తుంది అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యెరెమయా గ్రంథం ప్రియులారా 1వ అధ్యాయములో రాయబడింది, దేవుని చిత్తం లేని విషయాలు
నాశనం చేస్తుంది అనమాట. దేవుని చిత్తం లేని విషయాలు ఈ వాక్యం వెళ్ళి తీసివేస్తుంది అనమాట. దేవుని చిత్తం అనేది మాత్రం మనలో నిలబెడతాయి అనమాట. ఇప్పుడు వాక్యం ఇలా మనం రిసీవ్ చేసినప్పుడు దేవుడు చిత్తం లేనిది మనం ప్రాణం నుండి తీసివేస్తుంది అనమాట. దేవుని చిత్తం అనేది మాత్రం ప్రియులారా మనలో ఉన్నట్టు ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం మనం భూల్చినప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యెరెమయా గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం 10వ వచనం, పెళ్లగించుడకును విరుగగొట్టుడకును నశింప చేయడకును పడద్రోయుడకును కట్టుడకును నటుడకును అని రాయబడింది. ఇప్పుడు దేవుని ఒక వాక్యం పెళ్లగించుడకును విరగొట్టుడను అంటే సాతాన సంబంధమైనదంతా కూడా మన ప్రాణంలో ఉన్నదంతా కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు డిస్ట్రాయ్ చేస్తాడనమాట. మన ప్రాణంలో జరుగుతున్న విషయం అనమాట. పరిచర్య చేస్తున్నప్పుడు అదే జరుగుతుంది అనమాట. అంతవరకు కొన్ని వాక్యాలు మనకు నచ్చితేమో, కొన్ని వాక్యాలు మనకు నచ్చలేదేమో. ఇప్పుడు మనకు నచ్చినా నచ్చకపోయినా ఏసే మాటలు మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. కొన్ని వాక్యాలు మనం నచ్చలేదేమో, కొన్ని వాక్యాలు మనకు ఇష్టపడతామో, కొన్ని వాక్యాలు మనకు ఇష్టపడలేదేమో. కాబట్టి మనకు ఇష్టపడకపోయినా ప్రియులరా దేవుని మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి అనమాట. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాటలు మన మేలుకొరకు అనమాట, కీడుకొరు కాదు. కొన్ని మాటలు మనం విన్నప్పుడు మనకి ఇష్టపడలేదేమో. ఎందుకంటే ఆ ఏరియాలో మనకు స్ట్రోక్ హోల్డ్ ఉండవచ్చు, ఆ ఏరియాలో మనకు విడుదల కావాలేమో. కాబట్టి ప్రియులారా మనం ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం ఎల్లప్పుడూ మనం ఇష్టపడిన వాక్యం వినాలి అని కాదు. అప్పుడు మనం పూర్తిగా మన నూతనపరచబడలేదన్నమాట. ఇష్టపడకపోయినా దేవుని మాటలు మాత్రం రిసీవ్ చేసుకొని ఉండాలి. దేవుడు చెప్పిన ఏ మాటలైనా సరే అది మనం రిసీవ్ చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన పరిశుద్ధాత్మ వలన రాయబడిన వాక్యం మనం ఓపెన్ గా మన హృదయం ఓపెన్ చేయాలన్నమాట. వాక్యం ముందు మనం ఓపెన్ చేయాలి. అంటే ఫలానా వాక్యం మాత్రం నాకు చాలు అని కాదు, ప్రతి వాక్యం కూడా ప్రియులారా మనకు అవసరం అనమాట. ఎందుకంటే అది మనకు అవసరం. కాబట్టి ప్రతి వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి. కొన్ని వాక్యాలు వచ్చినప్పుడే మనకు కొంచెం బాధ వస్తాము, ఎందుకంటే ఆ వాక్యానుసరంగా మనం లేదేమో. అందుకొరకు ఆ వాక్యం విన్నప్పుడే మనకు కాబట్టి ప్రతి వాక్యం ముందు మనం వెళ్ళాలి అనమాట. అంటే వెలుగు ముందు మనం నిలబడాలి, వాక్యం వెలుగు అనమాట. కాబట్టి ఈ వాక్యం ముందు మనం ఓపెన్ గా ఉండాలి ప్రియులారా. కాబట్టి ప్రార్థన చేయాలి, మీ వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేయము. బైబిల్లో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా కుటుంబ జీవితం గురించి రాయబడింది, భర్త భార్య గురించి రాయబడింది, కుటుంబ జీవితంలో ఎలాగ ఉండాలని రాయబడింది. భర్త ఏమో భార్యను ప్రేమించాలి, యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు భర్త భార్యను ప్రేమించాలని రాయబడింది. ఇంకా భార్య ఏమో సంఘం యేసుక్రీస్తుకు లోబడినట్టు లోబడాలి, గౌరవించాలి అని కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రభు ఏం చేస్తాడు, వాక్యం ద్వారా ప్రియులారా మనల్ని శుద్ధి చేస్తాడు, వాక్యం ద్వారా మనల్ని స్నానం చేస్తాడు అనమాట. బైబిల్లో రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి వాక్యం ముందు ప్రియులారా మనం ఓపెన్ చేయాలన్నమాట. మన హృదయం ఓపెన్ చేయాలి, దేవుని మాటల ముందు ఓపెన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న ఏదైనా ప్రాణంలో చీకటి ఏదైనా ఉన్నా కానీ వాక్యం మనం రిసీవ్ చేస్తున్నప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధి చేస్తే అనమాట, మనకు కడుగుతాయి అనమాట. ఇప్పుడు వాక్యం ద్వారా ఉదక స్నానం లేదంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనను అనుదినం కడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మన శుద్ధీకరణం కడిగే విషయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనను అనుదినం దేవుడు కడుగుతాయి అనమాట. మనం ఆధారపడాలి, యేసే మీ రక్తం ద్వారా నన్ను కడుగుము. నేను ఒక మీటింగ్ లో వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ లో ఒక దైవజనుడు చెప్పామన్నమాట. అంటే యేసుక్రీస్తు రక్తం మనం చూసినట్లయితే అది ఎర్ర కలర్ లో ఉండవచ్చు, అయినా కానీ ఆ యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మనం చూసినట్లయితే మనల్ని కడగబడిన తర్వాత మనం ఎర్ర కలర్ గా మనం ఉండడం లేదు, తెల్లగా మార్చబడుతుంది అనమాట. అంటే వైట్ గా పరిశుద్ధంగా మార్చబడుతుంది అనమాట. అది యేసుక్రీస్తు ఒక రక్తం ఒక పవర్ అనమాట. అంటే యేసుక్రీస్తు రక్తములో ప్రియులారా మనం అనుదినం ఆధారపడాలి. యేసుక్రీస్తు రక్తం మనకు బ్రదరంత కాలం మనకు ప్రతిరోజు అవసరం అనమాట. యేసుక్రీస్తు రక్తం, దేవాది రక్తం ద్వారైనా మనసాక్షిని కడుగుము, మీ రక్తం ద్వారైనా మైండ్ కడుగుము, నా ఎమోషన్ కడుగుము, నా చిత్తం కడుగుము, నా కళలు నా ఊహలు యేసే మీ రక్తం ద్వారా కడుగుము, నా కోరికలు నా ఆలోచనలు నా తల నుండి అరకాలకు అన్ని యేసే మీ రక్తం ద్వారా కడుగుమని మన విశ్వాసంతో అప్లై చేయాలి, ప్రార్థన చేయాలన్నమాట. యేసు రక్తం మనం వాడుకోవాలి.
ఎంతగా ప్రియులరా వాడుతున్న కొలది అంత మంచిది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తములో మీరు ఆధారపడుతున్న వ్యక్తి ఉంటే దేవుని యొక్క స్వరం ఈజీగా వినడానికి అవకాశం ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడుతున్న వ్యక్తిగా ఉండే అలాంటి వ్యక్తులతో పరిశుద్ధాత్మదేవుడు ఆ పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా మాట్లాడతారు. దేవుడు మాట్లాడతాడు అనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి, అనగానే కడగబడాలి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు రక్తం ప్రియులరా మనం ఎంతైనా వాడుకోవచ్చు, తప్పు కాదు, పాపం కాదు. ఎక్కువ నేను యేసు రక్తం వాడినప్పుడు పొరపాటు జరిగితే, లేదా యేసునామం నేను ఎక్కువ వాడినప్పుడు అది పాపం అనేది వేస్తే అనుకోకండి. యేసునామం ఎంతైనా వాడుకోవచ్చు, ఎందుకంటే తండ్రి మనకు హక్కు ఇచ్చాం. ఎందుకంటే మనం ఇప్పుడు దేవుని కుమారుడు కుమార్తెగా మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మనం వాడుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మనం చూసినట్టే ఆ రక్తం సాతానుకు భయం అన్నమాట. యేసుక్రీస్తు రక్తం, ఎందుకంటే కలువరి సిలువలో ఆ రక్తం ద్వారా, ఆ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాన్ని పూర్తి ఓడించామన్నమాట. అంటే యేసుక్రీస్తు రక్తం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు మనల్ని రక్తం ద్వారా కూడా కడుగుతుంది, దేవుడు తన వాక్యం ద్వారా కడుగుతుంది, దేవుడు తన ఆత్మ ద్వారా కూడా పరిశుద్ధాత్మ నది మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ఈ ప్రాణంలో శుద్ధిగా ఇంగ్రీస్ అవుతాయి అనమాట, పరిశుద్ధ ఇంగ్రీస్ అవుతాయి అనమాట. అందుకొరకు మనం చూడవచ్చు, ప్రత్యేకంగా మన ప్రార్థన చేసినప్పుడు, ఒక నిమిషం ప్రార్థన చేసినప్పుడు ఓకే అదొక లెవెల్ అనమాట. కానీ ఒక గంట ప్రార్థన చేసిన తర్వాత మనం ఆలోచన విధానాలు చెక్ చేసినట్లయితే చాలా తేడా ఉంది. ఇంకొక 3 గంటలు కంటిన్యూస్ గా ప్రార్థన చేసిన తర్వాత మనం చూసినట్లయితే మనం ఆలోచనలు ఇంకా తేడా ఉన్నట్టు ప్రియులారా మనకు అర్థం అవుతాయి అనమాట. ఒకవేళ లేదంటే ఒక 5 గంటలు మన కంటిన్యూస్ గా ప్రార్థన చేసిన తర్వాత విన్న మన ఆలోచన మాటలు చూసినట్లయితే చాలా తేడా ఉన్నట్టు ప్రియులారా మనకు మీరు గమనించిన వారు ఎవరైనా ఉంటే మీకు అర్థం అవుతుంది. కాబట్టి ప్రియులంతా కొరికే మనం ఏం జరుగుతుంది, మన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయపడుతుంది, మనల్ని కడుగుతుంది అనమాట, మనల్ని పరిశుద్ధపరుస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా యేసు రక్తం ద్వారా, రక్తంలో మనం ఆధారపడాలి. ఇప్పుడు పాత దినాలలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు, నిర్గమకాండం 13 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు రక్తానికి గుర్తుగా ప్రియులారా మనం చూసినట్లయితే గొర్రెపిల్ల యొక్క రక్తం ఆమెన్ ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పామన్నమాట. ఏ ఒక్క ప్రియులారా ఆమెన్ హల్లెలూయా ఇంటి దగ్గరే ఆ డోర్ మీద ఆ రక్తం ప్రియులారా రాశారో, లేదంటే ఆ రక్తం ప్రియులారా వాడుకున్నారో, అక్కడే ప్రియులారా మరణం జరగలేదన్నమాట. అక్కడ మరణం జరగలేనట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పించింది. మిగిలిన అన్ని చోట్ల పాత నిబంధన కాలంలో ప్రియులారా మనం చూస్తున్నాము, ఆ సంహారం జరిగినప్పుడు చాలా మంది మరణించుంటూ మనం చూస్తున్నాం. కానీ ఆ రక్తం ప్రియులారా ఆమెన్ వాడిన ఆ ఇంటి దగ్గరే పిల్లల దేవుడు అద్భుతంగా కాపాడినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి గొర్రెపుడైన వధింపబడిన యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు కలువరి సిలువలో వధింపబడారు, మరణించామన్నమాట. రక్తం ప్రియులారా మనం ఆ రక్తంలో ఆధారపడాలి. రక్తం ద్వారా శుద్ధీకరణ మనం పొందుకోవాలి. ఏసే మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయము. ఇప్పుడు ఎంతసేపు అయినా చెప్పవచ్చు ఏసే, కానీ ఒకటి సత్యం, యేసు రక్తంలో పవర్ ఉంది అనమాట, శక్తి ఉంది, మనల్ని కడుగుతాయి అనమాట, మనల్ని పరిశుద్ధపరుస్తాయి అనమాట. ఇప్పుడు క్రిస్తునందు ప్రియులారా మనం అందరం యేసుక్రీస్తును నమ్మిన మనం అందరం నీతిమంతులం అనమాట. యేసుక్రీస్తును నమ్మిన, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఎవరు కూడా పావులు కాదనమాట. 100% వారు పావులు కాదనమాట. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తరువాత యేసే ఆలోచన మాటలు క్రియల ద్వారా ఉన్న పాపం క్షమించు ప్రభా, మీ రక్తం ద్వారా పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కడుగుము, శుద్ధి చేయమని మీరు ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఉండే ఆ రక్తం ద్వారా దేవుడు నిన్ను మనల్ని కడిగామన్నమాట, శుద్ధి చేశామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మీరు పావి అని దేశ ప్రియులారా మనం పలుకోవద్దు. ఒకవేళ మీరు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా నేను పావి అని మీరు చెప్తున్నారని అంటే దానికి అర్థం యేసుక్రీస్తు రక్తం ఒక పవర్ మీరు ఇంకా గ్రహించలేదన్నమాట. యేసుక్రీస్తు రక్తానికి ప్రియులారా మొదటి యోహాను 1 అధ్యాయం 7-9 వచనంలో రాయబడింది, ఎవరైతే పాపాలు ఒప్పుకొని ఉంటే దేవుడు క్షమిస్తాడు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు క్షమిస్తాడు, కడిగి శుద్ధి చేస్తాడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తానికి పవర్ ఉంది. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనం అందరం బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, క్రీస్తునందు మనం నీతిమంతులుగా మార్చబడే.
అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడలేని వారందరూ ఏ నీతిమంతుడు లేదని కూడా బైబిల్లో రాయబడింది. కాబట్టి అది యేసుక్రీస్తు రక్తం చేత కడగబడలేని స్థాయిలో ఉన్నవారనమాట. బైబిల్లో రాయబడింది. ఆమె రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు నీతిమంతుడు ఎవరూ లేదు అని రాయబడింది. అదే 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, యేసుక్రీస్తుని నమ్మిన వారు, దేవుడు వారిను కరుణ చూపి దయతో దేవుడు వారిను నీతిమంతులుగా మార్చామని కూడా బైబిల్ మనకు ప్రియులారా నేర్పిస్తుంది. రెండు బైబిల్ నేర్పిస్తుంది. నీతిమంతుడు లేదని బైబిల్ నేర్పిస్తుంది. అదే బైబిల్ మనకు చెప్తుంది నీతిమంతుడు దేవుని కృపని బట్టి నీతిమంతులు ఉన్నామని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ తేడా మనం అర్థం చేసుకోవాలి. తేడా ఏంటది? యేసుక్రీస్తు రక్తం చేత, రక్తం ద్వారా కడగబడిన తర్వాత నీతిమంతులుగా మార్చబడ్డాగా. ఎవరైతే కడగబడలేని స్థాయిలో ఉన్నారో వారు దేవుని యొక్క దృష్టిలో ఇప్పుడు కూడా వారు పాపి, ఆకు లిస్ట్ లో వస్తారనమాట. కాబట్టి మీరు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన స్థాయిలో మీరు ఉన్నారా? లేదంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడలేని స్థాయిలో మీరు ఉన్నారా? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన స్థాయిలో ఉన్నామంటే మీరు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనల్ని చూస్తున్నారు కాబట్టి మీరు 100% నీతిమంతులు అనమాట. అందుకొరకే బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు యొక్క ప్రార్థన దేవుడు ఆలగిస్తాడని బైబిల్లో రాయబడింది. 1 పేతురు 3వ అధ్యాయం 11 వచనములు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. నీతిమంతుడు అందుకొరకే ప్రియులు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నా ప్రార్థన, మీ ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుని బిడ్డలు ప్రార్థన తండ్రి అది విని దానికి జవాబు ఖచ్చితంగా ఇస్తాడనమాట. ఇంకా మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మనం దేవుని చిత్తానుసరంగా ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసరంగా ఉన్న ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఫలానా వ్యక్తి నాకు సహాయం చేయలేదు, వారిని చంపమని మనం ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు ఆలగించలేదన్నమాట. దేవుడు ఆలగించలేదు. ఫలానా వ్యక్తి మీద శాపం అలాంటి ప్రియులారా నెగిటివ్ మనం మాటలు పలుకుతున్నప్పుడు దేవుడు ఆలగించలేదు. కానీ దేవుడు చిత్తానుసరంగా ఉన్న మాటలు ప్రభు విని ఆలగిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని కడగతాయి అనమాట. కాబట్టి యేసు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. అన్నదైన ప్రియులారా మనం ఆధారపడాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్తమే మన దేవుని సన్నిధిలో మనం వచ్చామంటే మన గొప్పతనం కాదు, పరిశుద్ధమైన దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడిన ప్రియులారా మనకు ఎల్లప్పుడూ ప్రభు దగ్గరే రావచ్చు అనమాట. కృపాసనం వద్దకు సహాయం కొరకు ఎల్లప్పుడూ ప్రియులారా రావచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కొందరు ఉన్నారు కదా దేవుని రాజ్యానికి ఇవ్వలేని స్థాయిలో ఉండవచ్చు. అంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొందరు దేవుని రాజ్యం వరకు కాணிక లేదంటే ఆఫరింగ్ ఇవ్వలేని స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి వారు కూడా ప్రియులారా ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని రావచ్చు. కాబట్టి బాధపడే అవసరం లేదు. ఎందుకంటే మన కృపాకాలములు ఉన్నాయి. దేవుడికి తెలుసు దేవుడు మనకు ఇచ్చిన దానిలో మన ఇచ్చిన చాలన్నమాట. ఒకవేళ దేవుడు మనకు ఇవ్వలేదు అంటే, మన ఆశీర్వాదాలు పొందలేదు అంటే, ఇవ్వలేదు అంటే కూడా దేవుడు ప్రియులారా ఏం చెప్పలేదన్నమాట. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు కరుణ కలిగిన దేవుడు. ఇప్పుడు ప్రియులారా మనం దేవునికి ఏదైనా ఆఫరింగ్ కాணிకలు ఇవ్వడం కంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఆ కాணிక కంటే లేదంటే ఆఫరింగ్ కంటే దేవుడు మనల్ని యొక్క ప్రేమిస్తున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మన కాணிక కాదు, లేదంటే మనం ఇచ్చే ఆఫరింగ్ కాదు, దానికంటే ప్రియులారా ప్రభు కోరేది నిన్నని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. మన యేసుతో సమయం గడపాలి, అంతే. హల్లెలూయా. ప్రభుతో సమయం గడపాలి. కాబట్టి కొందరు ఆఫరింగ్ తీసుకొని వస్తారేమో, లేదంటే కొందరు అది లేదేమో. కాబట్టి ప్రభుగా తెలుసు. కాబట్టి ప్రభు ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఏదైనా ప్రభుకు ఇచ్చినప్పుడు మాత్రం ప్రేమిస్తామని కాదు, మనం ఇవ్వకపోయినా కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి అన్యులు అంటే ప్రియుల ఒకప్పుడు మనం కూడా నేను కూడా అన్యులుగా ఉన్న వ్యక్తి అనమాట. కాబట్టి అప్పుడు ఏం చేయలేదు దేవునికి, అనగానే దేవుడు ప్రేమించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే దేవుడు ప్రేమిస్తున్నామని కాదు, కానీ దానికి ముందే లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. శత్రువులో ఉన్నప్పుడే దేవుడు ప్రేమించామని బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుని కుమారుతో ఉన్న నిన్ను ఆయన ప్రేమిస్తున్నామన్నమాట. ఆయన ప్రేమ ప్రియులారా మనం ఒకవేళ మనం ప్రియులారా ఇవ్వలేదు అంటే ఆయన ప్రేమ తగ్గిపోయేది కాదు. ఎందుకంటే దేవుని ప్రేమ నిరంతరం శాశ్వతమైన ప్రేమ అనమాట. ఇవ్వడం వలన ప్రియులారా మనకి మేలు. మనకు ఏ మేలు? మన భవిష్యత్తు కొరకు మనం విత్తనాలు పెడుతున్నాం అనమాట. దేవునితో ఉన్న ప్రేమ మనం వ్యక్తపరుస్తున్నాం అనమాట. అంతే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. కానీ
మన దేవునితో ఉన్న ప్రేమ వ్యక్తపరుస్తున్నాం అనమాట. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నామని ఇవ్వడం మాత్రం కాదు, అనేక విధానంగా మనం అనేక రీతిలో అంటే రకరకాల విధంగా మనకు ప్రభుత్వం ప్రేమ మనం చూపిస్తుంది. ఇప్పుడు మనం ప్రభుత్వ సమయం గడపడం అంటే కూడా అదొక ప్రేమ చూపడం అనమాట. ప్రభుత్వం మారడం అంటే కూడా అది ఒక ప్రేమ చూపడం అనమాట. ప్రభువును ఆరాధించడం అంటే ప్రార్థన చేయడం, అది కూడా ప్రభుత్వ ప్రేమ మనం వ్యక్తపరుస్తున్నాం. ప్రభువును మనం గణపరుస్తున్నాం అంటే గొప్పవాడు అని, ప్రభువును మనం పరిశుద్ధుడు అని మనం గణపరుస్తున్నాం అంటే అది కూడా ప్రభుత్వ ప్రియులను మనం ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రేమ ప్రభుత్వ ప్రియులను చూపే విషయంలో రకరకాల విధంగా ఉంది. ప్రత్యేక ప్రియులను మనం చూస్తుంటే కుటుంబ జీవితం కూర్చున్న క్లాసు చెప్తున్న కొన్ని మాటల్లో ప్రియులరా, ఒక వ్యక్తికి ప్రియులరా, ఒక మనిషి మనం చూస్తే 5 విధంగా ప్రేమ చూపిస్తారనమాట. 5 విధంగా ప్రేమ చూపిస్తారు. కొందరేమో మాటల ద్వారా ప్రేమ చూపిస్తారు. మనుషుల్లో ప్రియులారా మనం చూస్తే కొందరు మాటల ద్వారా, వారి ప్రేమ లోపల ఉంది, ఆ ప్రేమ మాటల ద్వారా చూపిస్తారు అనమాట. అంటే వారు ఎక్కువ మాట్లాడతారు అంటే దానికి అర్థం వారి ప్రేమ మాటల ద్వారా చూపేవారు కొందరు ఉన్నారు. కొందరు మనం చూసినట్లయితే టెక్స్ట్ ద్వారా ప్రేమ చూపిస్తారు అనమాట. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే మనతో సమయం గడిపి ప్రేమ చూపిస్తారు. కొందరు ప్రియులారా మనం గిఫ్ట్ ఇచ్చి ప్రేమ చూపిస్తారు. కొందరు మనం చూసినట్లయితే సహాయం చేసి ప్రేమ చూపిస్తారు మనం. కాబట్టి 5 విధంగా ప్రియులారా మనుషులు ప్రాముఖ్యంగా ప్రేమ చూపిస్తారు. లోపల ఉన్న ప్రేమ 5 విధంగా చూపిస్తారు. ప్రత్యేకంగా పెళ్లికి ముందు లేదంటే పెళ్లి చేసిన తర్వాత పార్ట్నర్స్ వారు అర్థం చేసుకోవాలి. మీ యొక్క పార్ట్నర్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిలో ఈ 5 చెప్పిన దానిలో 2 ఎక్కువ ఉండవచ్చు. కొందరేమో మాటల ద్వారా ప్రేమ చూపిస్తారేమో, కొందరేమో టెక్స్ట్ ద్వారా, అదే కొందరేమో గిఫ్ట్ ఇస్తారేమో, కొందరేమో సహాయం చేస్తారేమో. ఇలాగే 2 విషయంలో మీ పార్ట్నర్ ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి అందుకొరకే ప్రియులరా పెళ్లి చేస్తున్న వారు ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి, లేదంటే పెళ్లికి ముందు అర్థం చేసుకోవాలి అన్నమాట. ఇది ఈ లవ్ లాంగ్వేజ్ అనే విషయం. అప్పుడు మీకు తెలిసిపోతాయి మీ పార్ట్నర్ ఇలాగ ప్రేమ చూపిస్తారు. కాబట్టి మీరు కూడా పరిశుద్ధాత్మకు నింపబడి ఆ విధంగా ప్రేమ చూపాలి. కాబట్టి కొందరు సేమ్ అనమాట. కొందరు పార్ట్నర్స్ మనం చూసినట్లయితే ప్రేమ చూపేది సేమ్ వస్తాయి అనమాట. కానీ కొందరు కుటుంబ జీవితంలో మనం చూసినట్లయితే వారు ఆ లవ్ లాంగ్వేజ్ తేడా ఉండవచ్చు. అప్పుడు ఏమవుతుంది, అక్కడే పార్ట్నర్ భర్త కావచ్చు లేదంటే భార్య కావచ్చు, భర్త ప్రేమిస్తున్నారేమో, భార్య ప్రేమిస్తున్నారేమో, కానీ ఎదుటి వ్యక్తికి వారికి అర్థం కాలేని పరిస్థితి వస్తాయి వేరే లవ్ లాంగ్వేజ్ లో ప్రేమ చూపినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రత్యేకంగా పెళ్లి చేస్తున్న వారు అర్థం చేసుకోవాలి మీ పార్ట్నర్ ఏ విధంగా వారు ప్రేమ చూపిస్తున్నారు. ఆ లవ్ లాంగ్వేజ్ ప్రియులారా అర్థం చేసుకుని ఉంటే మీరు కూడా తిరిగి అదే లవ్ లాంగ్వేజ్ లో అంటే ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మ సహాయంలో అదే విధంగా ప్రేమ చూపినప్పుడు ప్రియులారా వారికి అర్థమవుతాయి అనమాట మీరు ప్రేమిస్తున్నామని. లేదంటే మిస్అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంది, లేదంటే వారు కంప్లైంట్ చెప్పడానికి అవకాశం ఉంది అనమాట. పార్ట్నర్ నన్ను ప్రేమించడం లేదని. సరే, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రేమ ప్రియులారా సోతనం. కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనను ప్రేమించే దేవుడు అనమాట. ప్రాణం బట్టి ప్రేమించాం. కాబట్టి మనం ఏదైనా ఇస్తున్నా కాబట్టి ప్రేమిస్తున్నాం అని కాదు, కానీ ఇంకా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి దేవుడైతే ప్రేమ, కోమన్ అయితే దేవుడైతే అందరిని ప్రేమిస్తాడు. లోకమని కూడా దేవుడు ఎంతో ప్రేమించామన్నమాట. శత్రులు ఉన్నప్పుడే ప్రేమించారు. కాబట్టి మనం ఏదైనా ఇస్తున్నప్పుడు ప్రేమిస్తున్నాం అని కాదు, కానీ ఇంకా ఇచ్చేవారు ప్రియులు అంటే నమ్మకం, మనం ఫెయిత్ఫుల్. కాబట్టి మనం ఉంటే మాత్రం ఇవ్వాలి అనమాట. లేదంటే మనం బాధపడే అవసరం లేదు. దేవునికి తెలుసు అనమాట మనకు ఉందా లేదా. కాబట్టి మీరు ఒకవేళ బాధపడవద్దు, అబ్బో నాకు ఇవ్వడానికి ఏమీ లేదు అని బాధపడే అవసరం లేదు. దేవుడు మనకు తగిన సమయంలో దేవుడు మనకు ఆశీర్వాదం ఆల్రెడీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాము. తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించాం. ఇలాగే యేసు క్రీస్తుతో కలిసి ప్రేమలో ప్రియులారా మన నమ్మకం ఉన్నప్పుడు మిగిలిన ఆశీర్వాదాలు తప్పకుండా మన జీవితంలోనికి లేదంటే మీ దగ్గరికి దేవుడు అది తీసుకొని వస్తాడు. కాబట్టి బాధపడవద్దు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తును వెంబడిస్తున్న, యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్న మీకు కొన్ని విషయంలో కొదువు ఉండవచ్చు. ఆ కొదువ దేవుడు తప్పకుండా తెరుస్తాడు. తెరచడానికి ప్రభువుకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. మనం నమ్మాలి. ఇప్పుడు మనం బాధపడవద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా సమయం గడుపుతున్నా మన జీవంలో ఎల్లప్పుడూ సేమగా ఉండలేదన్నమాట. చేంజ్ మార్పు దేవుడు తీసుకొని వస్తాడు. అంటే మార్పులో ప్రియులారా ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే పెళ్లగించుటకును, విరగొట్టుటకును,
నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఇప్పుడు తల్లి గర్భములు ఉన్నప్పుడే జీవంగల దేవుడు ఇరిమియా ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నామనమాట, పిలిచామనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మన వాక్యం చెప్తున్నప్పుడు చాలా మంది లోపల ఉన్న అపవాదికరులు లయమైపోతాయన్నమాట. ఇంకా దేవుని చిత్తానుసారంగా ఉన్నది పెడతాడనమాట. ఇది జరుగుతుంది అనమాట, ప్రతి ఒక్క పరిధిలో జరుగుతుంది అనమాట. మనం బైబిల్ చదువుతున్నప్పుడు జరుగుతుంది, ప్రార్థన గురుగా వేసే మాటలు విన్నప్పుడు జరుగుతుంది అనమాట. ఇది మనం ప్రాణంలో జరుగుతుంది అనమాట, మన లోపలి. ఇప్పుడు దేవుడి చిత్తం లేనిదంతా కూడా మన నుండి దేవుడు తీసివేస్తాడు. దేవుని చిత్తం ఉన్నది మాత్రం దేవుడు ఉంచుతాడనమాట. ఎగ్జాంపుల్ ప్రియుల మనం చెప్పాలంటే, ఒకవేళ దురాశ కలిగిన వ్యక్తి ఉంటే, దురాశ అంతా కూడా మనం బైబిల్ చదువుతున్నప్పుడు 1 పేతురు 1 అధ్యాయము 15 ప్రియుల వదనం 13-15 వదనములు మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెప్పామన్నమాట. ఒకవేళ దురాశ ఉన్న వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి ఆ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం వచ్చి నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, లేదంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఆ వాక్యం మనం విన్నప్పుడు చదువుతున్నప్పుడు ఆ వాక్యం వెళ్ళి దురాశను ప్రియులరా నాశనం చేస్తే అనమాట. మనం లోపల ఉన్న దురాశ ఇంకా నిరాశను కూడా దేవుడు తొలగిస్తాడనమాట. దురాశ గాని నిరాశ గాని ఏదైనా సరే. అలాగే ఫియర్, ఒకవేళ మనలో ఫియర్ ఉంటే భయపడకము ధైర్యపడకము, నేను తోడుగుండా నేను సహాయం చేసిన బలమిస్తా అని ప్రభువు చెప్పిన మాట మనం వింటున్నప్పుడు లేదంటే చదువుతున్నప్పుడు ఒప్పుకున్నప్పుడు వాక్యం మన లోపలికి వెళ్ళి భయం ఆ భయతను దేవుడు డిలీట్ చేస్తాడు, లేదంటే దాన్ని తొలగిస్తాయి అనమాట. దానికి వ్యతిరేకంగా వాక్యం వెళ్ళి పని చేస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా, వాక్యానికి వ్యతిరేకమైన అన్ని క్యారెక్టర్ నుండి వాక్యం దారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనల్ని శుద్ధీకరణం చేస్తాడు, శుద్ధి చేస్తాడనమాట. కాబట్టి లోపల ఉన్న శుద్ధీకరణ ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే మనం కొత్తగా జన్మించిన మన ఆత్మలో దేవుని ఒక ప్రేమ సమృద్ధి ఉంది అనమాట, తక్కువ ఏమీ లేదు, సమృద్ధి ఉంది. ఇప్పుడు ఇది ప్రవహించాలంటే ప్రాణం ద్వారా మాత్రమే సాధ్యం. అందుకొరకే రూట్ అనమాట, వే అనమాట. ప్రాణం ఆత్మ నుండి బయటకు వెళ్ళడానికి ఒక దారిగా ఉంది ప్రాణం. ఇందుకొరకే ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వాక్యం బైబిల్ మనకు నేర్పిస్తుంది. వాక్యంతో మన హృదయం నింపుకోవాలని రాయబడింది. వాక్యం మనం ఎక్కువ వినాలి, చెవులు దాని కొరకు వాడుకోవాలి, కనులు మనం బైబిల్ చదవడానికి కొరకు వాడుకోవాలన్నమాట. అప్పుడు వాక్యం పరిశుద్ధాత్మ వెళుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా, చేంజ్ జరుగుతుంది అనమాట. నాలో మీలో చేంజ్ జరుగుతుంది. మీరు నమ్మకంగా ప్రార్థన కూడా ప్రేయర్లు చేస్తున్నప్పుడు కూడా వాక్యం చెప్పి ప్రార్థన చేసుకోవచ్చు. అది పవర్ఫుల్ ప్రేయర్ అనమాట. మన కొందరు ప్రార్థన చేసినప్పుడు సొంత మాటలు మాత్రం వాడతారమ్మ, ప్రభు అది చేయాలి ఇది చేయాలి, ఓకే మంచిది. ప్రార్థన చేయకుండా మామూలు ప్రార్థన చేయకుండా ఉండడం కంటే ఏదో ప్రభుత్వం మాట్లాడడం మంచిది, కానీ వాక్యం చెప్పి ప్రార్థన చేయడం ఇంకా మంచిది అనమాట. ఇంకా మన ఆత్మలో ప్రార్థన చేయడం కూడా మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడడం కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి. అలాగే మనం ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు, ఇలాగే సంఘంతో కలిసి కూడా ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఒక్కొక్క విధంగా ఉన్నట్టు మనం చూడవచ్చు. ఇంకా అలాగే ప్రియులారా, మనం విజ్ఞాపన ప్రార్థనలు కూడా రకరకాల విధంగా దేవుడు మనల్ని వాడతారు. ఇంకా కొందరు మనం చూస్తున్నది ఏడ్చుకొని ప్రార్థన చేస్తారేమో, కొందరు ఆనందంతో ప్రార్థన చేస్తారేమో. సరే, ఏదైనప్పుడు కూడా మనం ప్రార్థన ప్రియులారా చేయాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన ప్రియులారా, వాక్యం ప్రియులారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వాక్యం పలికి ప్రార్థన చేసుకోవచ్చు అనమాట. వాగ్దానాలు పలికి ప్రార్థన చేయడం మంచిది, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల వాక్యం మనం సమృద్ధి రిసీవ్ చేసుకోవాలన్నమాట. వాక్యం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన వాక్యం. పరిశుద్ధాత్మ వలన మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. దాన్ని బట్టి నిర్మాణం బలపరచబడుతుంది, ప్రాణములో చేంజ్ జరుగుతుంది, అన్నది జరుగుతుంది అనమాట. దేశం మీరు బాధపడవద్దు, చేంజ్ జరుగుతుంది మీ లైఫ్ లో. మీ ప్రాణంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా లోతుగా దేవుడు పని చేస్తున్నాడు అనమాట. పని నడుస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దాని రిజల్ట్ మీరు అనుభవిస్తుంది, ఇద్దరు దాని ఒక మేలు అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ దేవునితో సమయం గడుపుతారో, అంటే దేవుని ప్రేమ గ్రహించుకొని ఎక్కువ ప్రభుత్వ సమయం గడుపుతారో, వారు ఎక్కువ దీవెనలు అనుభవిస్తుంది, వారి ద్వారా అనేకలు దీవించబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేసిన ప్రభు మీతో నేను ఎక్కువ సమయం గడిపినట్టు యేసయ్య నాకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ఇంకా ప్రియులారా, మన ప్రభుతో
సమయం గడపాలి అని మనం అనుకున్నారేమో, ప్రార్థనలు గాని, ఆరాధన గాని, వాక్య ధ్యానములు గాని, ఇంకా ప్రభుత్వం లోతుగా ఉండాలి అని మీరు కోరుతున్నారేమో. అప్పుడు కూడా కొన్నిసారి చాలా ఆడంగాలు రావడానికి అవకాశం ఉంది, ప్రభుత్వ సమయం గడపకుండా ఆరాధన వాక్య ధ్యానములు. కాబట్టి దేవ జ్ఞానాన్ని బట్టి అది అర్థం చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలన్నమాట. ఇంకా ప్రియులారా, మీరు ప్రభుత్వం ఎక్కువ సమయం గడపాలని ప్రత్యేక దేవుని పిలుపు పొందిన వ్యక్తిగా ఉండే మీ తల్లిదండ్రులు కానీ మీ మీ దగ్గర ఉన్న వారితో మీరు చెప్పాలి, నేను ప్రభు పిలుపు పొందిన వ్యక్తి, ప్రభు నన్ను పిలిచాడు కాబట్టి నేను మీ అలాగే నేను కొన్ని విషయంలో ఉండలేదేమో, నేను కొద్దిగా మీకంటే కొద్దిగా నేను ఎక్కువ ప్రభుత్వ సమయం గడుపుతారేమో, కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలని వారితో చెప్పాలి. అప్పుడు వారికి అర్థమైపోతాయి. లేదంటే వారు మిస్అండర్స్టాండింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఈయనకి ఏం పని లేదు, ఈయన సోమరి ఉన్నాడు, ఈయన ఊకే ప్రార్థనలు గడిపోతారు, ఆరాధనలు వాక్య ధ్యానంలో ఎక్కువ గడిపోతారు. ఎందుకంటే వారికి మీ పట్ల ఉన్న కోలింగ్ తెలియలేదు కాబట్టి, పిలుపు తెలియలేదు కాబట్టి. అప్పుడు అందుకొరకే ప్రియులారా, మీరు మీ పిలుపు అర్థం చేసుకొని మీ దగ్గర ఉన్న వారితో మెల్లగా ప్రేమపూర్వకంగా గౌరవించుకొని చెప్పాలి, నా పట్ల లేదంటే మీ పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తం ఇదని మీరు మీ దగ్గర ఉన్న వారితో మెల్లగా చెప్పాలి. ఇది నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి మీరు కొంచెం నన్ను అర్థం చేసుకోమని చెప్పడం మంచిది. లేదంటే వారు తప్పు పెడతారని, వారు మిస్అండర్స్టాండింగ్ చేస్తారేమో. కాబట్టి అందరి పట్ల ఒక విధంగా కాదు, ఒక్కొక్క వ్యక్తులకు ఒక్కొక్క విధంగా అనమాట. కాబట్టి ప్రేయల దేశి మనం పక్కన ఉన్న వారిని మనం అర్థం చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా మనం అలాగే వేరే వారి ప్రార్థన చేయడం లేదు, మనం అలాగే కొందరు ఆరాధన చేయడం లేదు, మనం అలాగే కొందరు వాక్యం ధ్యానం చేయడం లేదు, వారు కూడా దేశ ప్రియులారా మనం తప్పు పెట్టవద్దు అనమాట. ఎందుకంటే కొందరు ప్రభువులు ఎక్కువ ప్రేమిస్తారు, కొందరు తక్కువ ప్రేమిస్తారు, తేడా ఉండవచ్చు. సరే, ఏదైనా ఇప్పుడు ప్రియులారా మనం ఏం చేయాలి, మనం మాదిరిగా నిలబడాలి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ప్రభువును ప్రేమించే విషయంలో మనం తగ్గిపోవద్దు. సరే, గలాతీయులకు రాసిన పత్రిక ప్రియులారా మనం చదివిన వదనం, గలాతీయులకు రాసిన పత్రిక ఐదవ వదనములో గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వదనములో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఫలంలో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటిగా ప్రేమ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనలో పనిచేస్తున్నప్పుడు ప్రేమ మాత్రం కాదు, మిగిలిన ఫ్రూట్ కూడా వస్తాయి అన్నమాట. The Holy Spirit produces this kind of fruit in our lives: love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness and self-control. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఫలాలు మన ఆత్మ నుండి అధికంగా మనం అందరూ ఆత్మ నుండి బయటకు రిలీజ్ అయినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక, దానిలో ఈ ప్రేమ ప్రియులారా అన్ని ప్రాముఖ్యమైనది. దానిలో ప్రేమ ప్రియులారా మనం చూస్తున్నదే మన ఆత్మ నుండి ఆ ప్రేమ ప్రవహించినప్పుడు మనకు బైబిల్లో రాయబడింది, లవ్ నెవర్ ఫెయిల్స్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, విశ్వాసం గురించి రాయబడింది, నిరీక్షణ గురించి రాయబడింది, లవ్ గోడ్స్ దేవుని ప్రేమ గురించి రాయబడింది. కానీ విశ్వాసం కంటే నిరీక్షణ కంటే దేవుని ప్రేమ ఇంకా గొప్పదని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. లవ్ చాలా ప్రాముఖ్యమైనది అనమాట. చూడండి, ఇప్పుడు ఇట్లా దేవుని ప్రేమ మీ ఆత్మలో ఉంది, నా ఆత్మలో ఉంది అనమాట. అది పరిశుద్ధమైన ప్రేమ అనమాట, దానిలో స్వార్థం లేదనమాట. అది శత్రువులను కూడా ప్రేమించడానికి మనకు సహాయపడే ప్రేమ అనమాట, మామూలు ప్రేమ కాదు. మన ప్రేమేమో ఎవరైనా సహాయం చేసినప్పుడు మాత్రం ప్రేమిస్తారేమో, సహాయం చేయలేనప్పుడు కూడా ప్రేమించడానికి సామర్థ్యం కలిగినది దేవుని ప్రేమ అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమ ప్రియులారా చాలా ప్రాముఖ్యం, దేవుని ప్రేమ నింపబడడం చాలా ప్రాముఖ్యం. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ ఎన్నోసారి మనం ఆ వాక్యం చదివాం. మీరు ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు పిలువబడిన కాబట్టి ఆశీర్వాదం దాని కొరకు మీరు వారసులు అవడానికి కొరకు పిలువబడిన కాబట్టి కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయవద్దని దీవించుడని రాయబడింది. ఇప్పుడు ఎవరైనా కీడు చేసినప్పుడు దూషించినప్పుడు మన ప్రేమ అయితే ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఎక్కువ కోపం వస్తేమో మనం కూడా వారిని అంటే షౌట్ చేస్తారేమో, మనం కూడా వారిని తిప్పుతారేమో, దూషిస్తారేమో. దానికి అర్థం ఆ దేవుని ప్రేమ మనం నింపబడలేదన్నమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా ప్రార్థన చేయాలి, హోలీ స్పిరిట్ మీ ప్రేమతో నన్ను నింబము అని ప్రార్థన, దైవజ్ఞానంతో మీ ప్రేమతో నింబమని, పరిశుద్ధాత్మ మీరు నా ప్రాణం ప్రభావం చేయమని ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్ మీరు నన్ను ప్రభావం చేయము, వాక్యం ద్వారా నన్ను శుద్ధయము, నన్ను నిలబెట్టము, ఒక ఆత్మీయురాలుగా నన్ను నిలబెట్టము. కాబట్టి నిజమైన ఒక ఆత్మీయురాలు ఫెయిల్ అయిపోలేదన్నమాట, మిగిలిన వారు ఫెయిల్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సువార్త నేను రక్షణ పొందిన తర్వాత
చాలా సంవత్సరం అయిందా లేదా అని కాదు. ఇప్పుడు అది కాదు, మన పరిశుద్ధాత్మ నింపబడి లేదంటే పరిశుద్ధాత్మ పరిపాలనలో మనం ఉన్నామా, అంటే మన ఆత్మీయుడుగా ఉన్నామంటే పరిశుద్ధాత్మ గ్రిప్పులో మనం ఉన్నట్టే. లేదంటే మన ఇప్పుడు కూడా మన సిన్ఫుల్ నేచర్ మనల్ని ప్రభావం చేసినట్టు అనమాట, పరిశుద్ధాత్మదుడు కాదనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని సంవత్సరం అయిందని కాదు, మీరు రక్షణ ఉంది ఎన్ని సంవత్సరం అయిందని కాదు, మీరు 1 సంవత్సరం అయినా పర్లేదు, 3 సంవత్సరం అయినా పర్లేదు, 50 సంవత్సరం అయినా పర్లేదు, అది కాదు. కానీ మీరు మిమ్మల్ని పరిశుద్ధాత్మదుడు ప్రభావం చేస్తున్నారా? వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ప్రభావం చేస్తున్నారు అంతే. కాబట్టి ఎన్ని సంవత్సరం అయిందా లేదని కాదు. చాలా మంది ఏం చూస్తానంటే ఎక్కువ సంవత్సరం ఎక్కువ సంవత్సరం ప్రభుత్వం ఉంటే నిజంగా చేంజ్ అవుతాయి. కానీ రక్షణ పొంది ఎక్కువ సంవత్సరం ఉన్న చాలా వ్యక్తులు కూడా ప్రియులారా మనం చూసినట్టే నమ్మకంగా ప్రభుత్వ సమయం గడపడం లేదేమో. రక్షణ పొందారు కరెక్టే, కానీ రక్షణ పొందిన మాత్రాను వారు తర్వాత ప్రభుత్వ వాక్యంతో సమయం గడిపామని లేదనమాట. అంటే కొందరు గడిపిన వారు కూడా ఉండొచ్చు. రక్షణ పొందిన తర్వాత నమ్మకంగా ప్రభుత్వం పరిశుద్ధాత్మతో నమ్మకంగా సమయం గడిపిన వారు ఉండే దేవునికి స్తోత్రం. కానీ కొందరు సమయం గడపలేని పరిస్థితులు ఉన్నారేమో, అందుకొరికి వారు పరిశుద్ధాత్మదుడు వారిని ప్రభావం చేయడం లేదు. కాబట్టి కొందరు ప్రియుల రక్షణ పొందిన తర్వాత వారు నిరంతరం దేవునితో సమయం గడుపుతున్నారు కాబట్టి వారు కొద్ది సమయంలోనే వారు మంచి ఆత్మీయురాలుగా మార్చబడతాయి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి మీరు చోటు ఇస్తున్నారా? పరిశుద్ధాత్మలో మీరు ఆధారపడుతున్నారా? పరిశుద్ధాత్మలో మీరు ఆధారపడుతున్న వ్యక్తి ఉంటే చాలా ఫాస్ట్ స్పీడ్ గా మీరు త్వరగా మీరు ఆ వ్యక్తి ఆత్మీయురాలుగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నామా లేదా? యేసులో ఆధారపడుతున్నామా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? హల్లెలూయా. కాబట్టి మంచి మనం ఒక ఆత్మీయురాలుగా ఉండాలంటే నిరంతరం హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడాలి. ప్రభువులో మనం ఆధారపడాలి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మీయురాలుగా మార్చబడుతుంది. వారు తప్పకుండా ఒకరు కీడు చేస్తున్నప్పుడు కూడా తిరిగి మనం కీడు చేస్తున్న స్థాయిలో మనం ఉంటే దానికి అర్థం మనం ఇంకా ఆత్మీయుడుగా మార్చబడలేదన్నమాట. కాబట్టి ఒకరు కీడు చేసినప్పుడు కీడు చేస్తున్న ఆలోచన మనకు రావచ్చేమో, కానీ కొందరు ప్రార్థన చేసుకొని దాన్ని చంపేస్తారనమాట. ఆలోచన చంపేసుకొని ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను కీడు అనుభవిస్తాను అనగానే దేవా నన్ను బలపరచు, నా ఆత్మలో బలపరచుము, హోలీ స్పిరిట్ దేవా ఇక్కడ దేవా మీ చిత్తానుసరంగా నేను బ్రదర్ అంటే ఇప్పుడు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. అప్పుడు హోలీ స్పిరిట్ సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆ కీడు చేస్తున్న వ్యక్తికి వరకు ప్రార్థన చేయడానికైనా దేవుడు వాడతారు. ఒకరోజు ఆ వ్యక్తితో సువార్త చెప్పడానికి దేవుడు వాడతారు. ఒకరోజు ఆ వ్యక్తి ఏదైనా రోగాలతో వ్యాధితో ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి దేవుడు వాడతారు. ఒకవేళ కీడేసిన అదే వ్యక్తి ఒకరోజు దాహంతో ఉన్నప్పుడు మీ ముందే నిలబడి దాహంతో, లేదంటే నాకు అన్నం ఆహారం కావాలి అని ఆకలితో ఉన్నప్పుడు, లేదంటే నీళ్లు కావాలని దాహంతో ఉన్నప్పుడు గ్లాస్ నీళ్లు ఇవ్వడానికి అవకాశం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వ్యక్తి అంటే ఆ టైము వాడుకోవాలన్నమాట. ఇది మంచి అవకాశం అనమాట. యోసేపు అలాగే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా ఉండే ఇప్పుడు ఎవరైతే కీడు చేస్తున్నారో వారు కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుతుంది. అదే బైబిల్లో రాయబడింది, హింసించు వారిను కూడా దీవించుడని బైబిల్లో రాయబడింది. అలాగే ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో కలిసి నేను బ్రతుకుతున్న స్థాయిలో ఉండే మనం బ్రతుకుతున్నామంటే మన పరిస్థితులు అంటే ప్రజలు వెంటనే మార్పు మన జీవితంలో ఆశీర్వాదాలను అనుభవిస్తుంది. ఇంకా ఇద్దరిలో జీవితంలో కూడా మార్పు వస్తాయి అనమాట. వేరే మార్గం లేదు ప్రియులారా, వేరే. కాబట్టి మన రాష్ట్రం, దేశం, ప్రజలు మారాలంటే మీరు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. మీరు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకకుండా ప్రియులరా రాష్ట్రం, దేశం మారాలి అంటే అది ప్రియులరా కలగా మిగిలిపోవడానికి అవకాశాలు ఉంది అనమాట. కానీ ఎవరైతే దేవుని పిలుపు పొందిన, ప్రత్యేక దేవుని పిలుపు పొందిన వారు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం విషయంలో నమ్మకం ఉండే ఆ వ్యక్తి ద్వారా ప్రియులరా రాష్ట్రం, దేశం కూడా దేవుడు చేంజ్ చేయడానికి దేవునికి సాధ్యం అనమాట. లేదు కాబట్టి దేవుని పిలుపు మీలో మాత్రం కాదు, మీ జీవితం జయమైందా అని కాదు. దేవుని పిలుపు వచ్చినప్పుడు మనం ఏం చూస్తాం? నా జీవితం నేను ఇప్పుడు గెలుపు పొందామా లేదా, అది మనం చూస్తున్నాం. అది కాదు. ఇప్పుడు దేవుని పిలుపు పొందినప్పుడు ఆ వ్యక్తి దేవుడు మీ జీవితం జయమిస్తాడు, జయంతో నడిపిస్తాడు. అది మాత్రం కాకుండా దేవుని పిలుపు పొందిన వారు అనేకలను జయంతో నడిపించే వ్యక్తిగా దేవుడు చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రజలను మనం అర్థం చేసుకోవాలి. మన దేవుని పిలుపుకు మనం నమ్మకం ఉండే మీరు జయం అనుభవిస్తారు, సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు, కాపుదలు మీరు అనుభవిస్తారు. అక్కడ ఆగలేదు. దానితో పాటు
అనేకులు మేలు పొందుతారనమాట. అలాగే ఇప్పుడు మన నమ్మకం ఉండే రాష్ట్రం, దేశం కూడా మీ ద్వారా దీవించబడుతుంది. పిలుపు మామూలు కాదు. హల్లెలూయా. పిలుపు అంటే మనం అర్థం చేసుకొని మనం అంటే 70 సంవత్సరం 80 సంవత్సరం 120 సంవత్సరం నేను నా భర్త లేదంటే నా పిల్లలు, నా మన్మడు, నా మర్మలారులు, నా తల్లి, నా తండ్రి, మేము హాయిగా ఉండాలి కాబట్టి అని మనం అనుకున్నారు. కాబట్టి అదొక పార్ట్ మాత్రమే, ఒక చిన్న పార్ట్ మాత్రమే అనమాట. అది కూడా ఉంది కానీ అదొక చిన్నది అనమాట. కానీ గొప్పది ఏంటిది ప్రియులారా, మీతో పాటు అనేకులు దీవించబడడం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంకల్పం అనమాట, కోరిక అనమాట. మీరు దీవించబడడం, మీ ద్వారా అనేకులు దీవించబడడం. అందుకొరకు పిలుపు కొరకు మన సమయం కేటాయించుకోవడం నష్టం కాదు. దానికి ఫలితం మనం చూసినదే చాలా గొప్పది అనమాట. అది చూస్తున్నప్పుడు, అది విన్నప్పుడు మన హృదయం ఆనందం అనమాట. స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందం. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూస్తున్నాము, తన పరిచర్యలో అన్ని పరిస్థితుల్లో ఆనందించుకుంటూ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎదుటి వ్యక్తులు స్వస్థపరిచినప్పుడు, ఎదుటి వ్యక్తులు దెయ్యాల నుండి విడుదల పొందినప్పుడు, ఆత్మీయురాలు మార్చబడినప్పుడు, సంఘర్షమాలు జరుగుతున్న కొద్ది అది చూసినప్పుడు, విన్నప్పుడు తన హృదయంలో ఆనందం అనమాట. అన్ని పరిస్థితి కాబట్టి ఒక ఆత్మీయుడుగా మనం బ్రతున్నప్పుడు అన్ని పరిస్థితుల్లో మనం ఆనందించుకొని బ్రతకవచ్చు. ప్రభునందు ఆనందించుకొని బ్రతకవచ్చు. ప్రభు చేస్తున్న మేలును బట్టి, గొప్ప కార్యం బట్టి మన హృదయం ఆనందంతో నింపబడి ఇంకా మనం చెప్తాం అంతే. ఏం చెప్తాం? శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, ఇబ్బందుల్లో ఉన్న వారితో కూడా చెప్తాం, మీరు ఆనందించుడి. మరలా చెప్పుదను, ఆనందించుడి. అంతే. ప్రభునందు ఆనందించుడి. కాబట్టి ప్రభు కార్యం చాలా గొప్పదన్నమాట. మన ఊహిక మించిన కార్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని పిలుపు పొందని మనం నమ్మకం ఉండాలి. పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకం ఉన్నప్పుడు ఏమవుతుంది? హోలీ స్పిరిట్ ఫ్రూట్ మన ఆత్మ నుండి బయటకు రిలీజ్ అవ్వాలి అనమాట. ఇప్పుడు కోపం ఉండలేదు, కోపం చేదు అంత వెళ్ళిపోతాయి. మర్డర్ స్పిరిట్ ఫెయిల్ అయిపోతాయి అనమాట. కోపం స్పిరిట్ పారిపోతాయి అనమాట. ఫియర్ స్పిరిట్ పారిపోతాయి అనమాట. ఫియర్ స్పిరిట్ పారిపోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు యేసుమలు అదే జరిగినాక అంతే. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి మనం నమ్మకం ఉండాలి. వాక్యం నింపుకోవాలి అనమాట. కాబట్టి దేవుని పిలుపు పొందిన వారికి వాక్య దాహం ఎక్కువ పెరుగుతుంది అనమాట. దేవుని పిలుపు, నిజంగా దేవుడు పిలుపు ఉండే, నిజంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన వారికి ఏసే మాటలు అంటే దాని కొరకు వారు ఆత్మ చాలా దాహంతో వారు అది తినాలి అని వారికి అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎక్కువ తినాలి. కానీ కొందరికి అందరు లేదేమో మామూలుగా. కాబట్టి ఇప్పుడు దేవుని పిలుపు ఉన్న వారికి ఎక్కువ దాహం వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ ఇంకా నేను నింపబడాలి, ఇంకా వాక్యంతో నింపబడాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఎక్కువ దాహం కలిగిన వారు ప్రభు ఎక్కువ తృప్తి పరుస్తాడు. తక్కువ దాహం కలిగిన వారు తక్కువ వస్తాయి. కాబట్టి ఎక్కువ దాహం కలిగిన వారు ఉండాలి. దేవుని పిలుపు ఇప్పుడు పిలిచారు సువార్త ద్వారా. కాబట్టి ఆ పిలుపు విషయంలో మనం యేసయ్యా మీ ఆత్మతో ఇంకా నింపము అనే కోరిక చాలు ప్రియులారు. ఆ కోరికతోనే ఉండే చాలు, ఆ విశ్వాసంతోనే ఉండే చాలు. అంతే. ప్రభువుకు అన్ని ఎరిగిన దేవుడు. ఆలోచన గాని మాటలు అన్ని, మన ఆలోచన ఊహ అంతా తెలియదు. మనం మాటలు మాత్రం కాదు, మన లోపల ఆలోచన కూడా ప్రభు చూస్తున్నాం అనమాట. ఇప్పుడు కోరికతో ఉండే చాలు. ప్రభు నన్ను అభిషేకించము, నన్ను కూడా మీ పరిశుద్ధాత్మ ఫలంతో వరాలు నింపము ప్రభు అని కోరిక కంటిన్యూస్ ఉండాలి. కాబట్టి మధ్యలో వచ్చి ఆగవద్దనమాట. చాలా మంది అక్కడ ఫెయిల్ అయిపోతాయి. కోరిక ఉంది అని స్టార్టింగ్ లో చాలా కోరిక ఉంది అని మధ్యలో ఆగిపోతాయి. నేను కాబట్టి కోరిక మాత్రం ఆగిపోవద్దు ప్రియులారా. ప్రభు ఆ దాహం యేసయ్యా మీ ఆత్మతో ఇంకా నింపు, ఇంకా వాక్యం నింపు, రెవల్యూషన్ ఇంకా నింపు అనే కోరికతో ఉండే అదే కోరిక పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే కోరిక అనమాట. అలాగే ముందుకు వెళుతున్నప్పుడు అదే ఫ్రూట్ తీసుకొని వస్తాడనమాట. అదే మీకు బిడ్డలు అనేకులకు మేలుకరంగా దేవుడు తీసుకొని వస్తాడు ప్రియులారా. ఇప్పుడు ఎవరు కూడా దేశి బాధపడవద్దు, ఎవరు కూడా కృంగిపోవద్దు, ఎవరు కూడా నిరాశతో ఉండవద్దు. కాబట్టి యు కంటిన్యూ విత్ జీసస్. యేసుక్రీస్తుతో మీరు లవ్ ప్రేమించే విషయంలో మీరు కొనసాగించము. అంతే. యేసుక్రీస్తుని ప్రేమించే విషయంలో మీరు కొనసాగించము. పరిశుద్ధాత్మ దేవ, ఒకవేళ యేసుక్రీస్తుని ప్రేమించడం తెలియలేదని కూడా పరిశుద్ధాత్మతో అడుగు. పరిశుద్ధాత్మ దేవ, నాకు ప్రభువుని ప్రేమించడం నాకు తెలియదు, నాకు నేర్పించమంటే హోలీ స్పిరిట్ నేర్పిస్తాడు. హోలీ స్పిరిట్ లాక్కొని వెళుతాడు. అంతే. పరిశుద్ధాత్మదుడు మిక్కిలి లోతైన అనుభవంలోనికి, ప్రేమలో మిక్కిలి లోతైన అనుభవంలోనికి నడిపించినాక అప్పుడు లోతైన ఫ్రూట్ కూడా బయటికి వస్తాయి అనమాట. ఆత్మలో ఉన్నది లోతు, మన ఆత్మలో ఉన్నది రిలీజ్ అవుతాయి అనమాట. రిలీజ్ ఇప్పుడు ఇన్నర్ మన పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా బలపరచబడుతున్న కొలది మన ఆత్మలో ఉన్నది బయటకు రాకుండా ఉండలేదు, తప్పకుండా వస్తాయి అనమాట.
నేను ఆత్మ నుండి ప్రేమ ప్రవేశిస్తుంది. జోయ్ ఇంగ్లీష్ అవునాక పీస్, సమాధానం, దేవుని యొక్క ప్రేమ ప్రవేశిస్తుంది అనమాట. బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. క్షమించే గుణాలు, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటల్నెస్, సెల్ఫ్ కంట్రోల్, స్పిరిట్ కంట్రోల్. అంటే పరిశుద్ధాత్మ వలన కంట్రోల్ చేయబడిన వ్యక్తి మార్చబడతాయి. మీ కన్నులు కంట్రోల్ వస్తాయి అనమాట. నాలుక కంట్రోల్ అవుతాయి అనమాట. దేవుని చిత్తం అనేది మాట్లాడతారు, చిత్తం లేనిది మీ నోటి నుండి రాదనమాట. చిత్తం అనేది తప్పకుండా వచ్చేస్తాయి అనమాట. ఎవరు ఆపినా గానీ దేవుడి చిత్తం అనేది మీరు మాట్లాడతారు. సాతాను గాని మనుషులు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా సరే పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉండే దేవుని చిత్తం అనేది మీరు మాట్లాడతారు. అది ఆపడానికి దెయ్యాలు ప్రయత్నం చేసినా మీరు ఆగలేదు అనమాట. మీరు మాట్లాడతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి చిత్తం అన్నది మీరు చేస్తారు. దేవుడి చిత్తం లేనిది మీరు చేయలేని వ్యక్తి మార్చబడతాయి అనమాట. పరిశుద్ధాత్మ గ్రిప్పుల్లో వచ్చినప్పుడు దేవుని చిత్తం అన్నది మీరు చేసే వ్యక్తి మార్చబడతాయి. దేవుడి చిత్తం ఉన్న చోట్ల మీరు వెళ్లే వ్యక్తిగా మార్చబడతాయి. దేవుడి చిత్తం లేని చోట్ల మీరు వెళ్ళలేని వ్యక్తి మార్చబడతాయి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనుషులు గాని సాతాను ఎవరు ఆపలే. ఎందుకంటే టోటల్ దేవునితో నింపబడిన వ్యక్తి అనమాట. దేవుని వాక్యంతో దేవునితో నింపబడిన వ్యక్తులు ఇంకా ఎవరు సాతాని మనుషులు ఇది చేయలేదన్నమాట. చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆకాశం భూమి సందడం అంత సడిగిన దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు దేవుడు అనమాట. మీలో మీరు టోటల్ గా దేవుని ప్రశంసతో మీరు నింపబడి ఉన్నప్పుడు సాతాను నిలబడలేదు, పారిపోతుంది. సాతాను పారిపోతే మీరు ఉన్న ప్రాంతం నుండి మీరు ఎక్కడైనా సరే కూర్చున్నా సరే ఎక్కడైతే నడిచినా కానీ ఆ ఏరియా నుండి దెయ్యాలు పోతాయి అనమాట. ఫస్ట్ మనం లోపలి ఉన్న చీకటి నుండి దేవుడు విడిపిస్తాడు. అలాగే బయట ఉన్న వ్యక్తిని కూడా విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాడుతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సమర్పిస్తాం. దేవుని పిలుపు మామూలు కాదు, చాలా గొప్పది. సీరియస్ గా తీసుకొని మనం సమర్పిస్తాం. జీవితం ఒకటి అనుగ్రహించిన ఈ సమయం నమ్మకంగా ప్రియులరా అది చాలా గొప్పది అనమాట. దానివల్ల అనేకులు దీవించబడది, మీరు దీవించబడది, అనేకులు దీవించబడది. తండ్రి కూడా ఎంతో, పరలోక తండ్రి కూడా ఎంతో ఆనందిస్తారు. బల నమ్మకమైన మంచి దాసుడాలని చెప్తారు. ఇప్పుడు మన బలహీన దాసులు చూడవద్దు అనమాట. దేవుడు బలం చూడాలి. మన బలహీనతతో సంబంధం లేదు. దేవుడు పిలిచామంటే ఆ పిలుపులో దేవుడు బలం ఇస్తాడు అంతే. సామర్థ్యం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, కృప ఇస్తాడు. మనది కాదనమాట. పిలుపు అంటే మనం ఇష్టం కాదు, దేవుని ఇష్టం అనమాట. దేవుడు పిలిచాం, మనం కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకున్నాం. దేవుడు ప్రియులారా మనల్ని ఎన్నుకున్నాం. కాబట్టి సంఘంగా ప్రియులారా మనల్ని దేవుడు ఎన్నుకున్నాం అనమాట. ఇప్పుడు మనందరం దేవుని పిలుపు పొందిన వారం అనమాట. సువార్త రక్షణ పొందేమంటే దేవుని పిలుపు పొందిన మన దేవునికి సమర్పిస్తాం. మన ఫలించినాక దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక అది మన రాష్ట్రం, దేశాలు కూడా రిలీజ్ అవునాక, సంఘం నుండి దేవుని బిడ్డలను ఆత్మ నుండి అది రిలీజ్ అవునాక అప్పుడు దాని రిజల్ట్ ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి సోదరం ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీ కోరికని బట్టి వందనాలు తండ్రి, మీ పిలుపుని బట్టి వందనాలు తండ్రి. మా అందరి పట్ల ఉన్న మీ పిలుపుని బట్టి మేము సుదేశిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. గొప్ప పిలుపు దేవా, స్తోత్రం, ఉన్నతమైన పిలుపు మాకు అనుగ్రహించండి దేవా. వందనాలు తండ్రి. మమ్మల్ని కూడా ఎన్నుకున్నట్టు వందనాలు. మమ్మల్ని కూడా తండ్రి మీరు చూస్తున్నట్టు దేవ వందనాలు తండ్రి. మీ రక్తం చేత మమ్మల్ని కొన్నదేవా, సొత్తుగా మార్చిన దేవకు ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మ వలన మీరు మాలో వచ్చి మేము కూడా ఫలించినట్టు దేవా, మీరు ఆమె లోతైన కార్యాలు మా అందరి జీవితంలో మీరు ప్రభావ చేస్తున్నట్టు సుధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆమె పట్ల ఉన్న మీ చిత్తం మీ ప్రణాళిగా ఏ విషయంలో దేవ జరిగినట్టు హోలీ స్పిరిట్ సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వారు ఆత్మ అదేంగా బలపరచు, ప్రాణ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేయమందండి. ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేమో, దీర్ఘాయుస్తేమో, బెల్లం దేమో. ప్రతి ఒక్కరు ఏ విషయంలో పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా ఏ విషయంలో తండ్రి మీ చిత్తానుసరంగా దేవ నూరందలుగా ఫలించినాకని ప్రార్థన ఇస్తున్నాం. అలాగా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మా యొక్క బ్రతుకు ద్వారా, మా అందరి బ్రతుకు ద్వారా తండ్రి దేవా యేసు మీ నామంగా మహిమపరచబడినాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చేబడులుగా తండ్రి అలాంటి నా బ్రతుకు తండ్రి మాకందరికీ దేవా మీరు దయచేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దేవా మీరు పిలిచిన మీ యొక్క బిడ్డలో ఒక ప్రతి అవసరాలు దేవా రాజ్యం ఇది మొదటి బతుకుడి అప్పుడు అనుగ్రహిస్తామని వాగ్దానం చేసినట్టు వారి యొక్క ప్రతి అవసరాలు ప్రభావ మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రభావ మీరు సహాయం ఇప్పుడు చేస్తున్నట్టు సుధిస్తున్నాం. ఇంకొకటి ప్రభావ మీరు సహాయం చేయబోతున్నట్టు దేవా సుధిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరాడిన సువడోకోరుడిడే దేవా సంతోషం ఎంగరిస్తానక, సమాధానం ఎంగరిస్తానక, పరిశుద్ధతో కుమ్మరించుందండి. దేవజ్ఞానం నింపబోద్దండి. పరిశుద్ధాలం వరాలతో ప్రతి ఒక్కరు నింపబోద్దండి. ఆరోగ్యం, దీర్ఘాయుసు, ఆశీర్వాదాలు అదే నింపమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరి ద్వారా ఆశీర్వాదం ప్రవహించినాక తండ్రి. ఓహే డాబా కరాడిన సువడోకోరుడిడే అనేకలు నేమం దీవించబడినాక తండ్రి. అలాగే ఫైనాన్షియల్ ఏరియాలో కూడా ప్రతి ఒక్కరికి దేవా విడుదల మేలు అనుగ్రహించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దారిద్ర్యం లేమైపోయినా, అప్పో తొలిపోయినాక తండ్రి
సమృద్ధి దేవ ప్రతి ఒక్కరు దేవ ఫైనాన్షియల్ దేవ సమృద్ధి దేవ దేశమైన ప్రార్థనిస్తారు. సమృద్ధి ఈ రాజ్యం కొరకు అనేకులకు దేవ సహాయం చేసే వ్యక్తులు దేవ అభిషేకించి ప్రతి ఒక్కరు లేవనెత్తమైన ప్రార్థనిస్తున్నాం. మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా కరబిన సూర్యుడు ప్రతి ఇంటిలో కూడా వారి ఇంటిలో సమృద్ధి ఆహారం దేముతండి అనేకులకు ఆహారం పంచిపెట్టే బిడ్డలుగా తండ్రి అభిషేకించి హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరు లేవనెత్తమైన ప్రార్థనిస్తున్నాం. అలాగే వారి కుటుంబ జీవితాలు మీ నామంలో దీవిస్తున్నాం తండ్రి. అలాగే సాటిన సగారి కొరకు ప్రార్థన చేస్తున్న వరకు మెరకలుగా ఏ స్వామిలో తండ్రి పరిశుద్ధాత్మలైన ఆమె మీ చిత్తమైన పాలనతో ఏ స్వామిలో కనెక్ట్ అవునాకనే ప్రార్థనిస్తున్నాం. దానికి విధమైన అభావాధికారులు లయమైపోయినాకనే ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరికి చక్కని భవిష్యత్ తండ్రి దయచేమో తండ్రి. అలాగా చదువుతున్న మీ బిడ్డల కొరకు ప్రార్థనిస్తున్నాం తండ్రి. చదువు విషయంలో హోలీ స్పిరిట్ మీ జ్ఞానంతో మీ కృపతో కుమరించు తండ్రి. ఓహే డాబా కరబిడి అలాగే జోబు చేస్తున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. వారు జోబు సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా చేసే కృప తండ్రి. ప్రభావ దేవుని కొద్దిగా మనుషుల కొద్దిగా అనుభవించుకొని మంచి సంతోషంతో ఆ జోబు చేసినట్టు నమ్మకంగా చేసినట్టు కృపదేవమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. జోబు లేని వారి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. మంచి జోబు తండ్రి ప్రభావ మీరు దయచేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగా తండ్రి ఇల్లు లేకుండా బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన ఇస్తున్నాం. వారికి చక్కని గ్రహం తండ్రి ఇల్లు ప్రభావ దయచేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సోడు కోరిబిన సోడు అలాగే పిల్లలు లేకుండా బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. గర్భంలో హోల్చిన శాస్త్రం భగవానం వాక్యమై ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వాదికలు ఏమైపోయిన చక్కని భగవాన దేవ దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సోడు కోరిబిన సోడు కోరిబిడే ప్రతి ఏరియాలో పరిశుద్ధాత్మ దేవ మీరు తాకుపోతండి. అలాగే మేమందరి లోపల ఉన్నప్పుడు బయట వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఏశ్వరంలో దేవుని అనుభవించాకని ప్రార్థనిస్తున్నాం. విరక్తంగా దావిస్తున్నాం తండ్రి. అలాగే మా రాష్ట్రం మా భారతదేశం దేవ మీ బలమైన చదువులో సమర్పిస్తాం. రక్తం ద్వారా కడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ నిరంతరం మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరు బలమైన కార్యాలు మీరు చేస్తున్నట్టు వందనాలు తండ్రి. అభవాధికారులు మీరు నాశనం చేస్తున్నట్టు శుద్ధిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీ బలమైన కార్యాలు మా రాష్ట్రం దేశంలో ప్రతి నిమిషాలు మీరు చేస్తున్నట్టు దేవ మేము శుద్ధిస్తున్నాము తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. అలాగే మీరు అక్కడ మేము అందరినీ ఎత్తపడిన గుంపులు ఉంటే కృపదేవాదేమో మీరు రక్తంగా దభిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.